దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తులైన పౌలు గారు రాసిన గలతీ పత్రిక 6వ అధ్యాయం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వకృపానిధివైన దేవా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన వారం దినములు మీ రెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి నీ పరిశుద్ధమైన సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి, నేను స్తుతించడానికి, గణపరచడానికి ఇటు యోగ్యత, ఇటు భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే వందనాలయ్యా. పాటల్లో, వాయిద్యాల్లో తోడుగున్నారు. ప్రాముఖ్యమైన వాక్య భాగంలోకి వెళ్ళిచుండగా మా అందరితో మాట్లాడండి. మా జీవితాలకు, మా బ్రతుకులకు అవసరమైన జీవాహారాన్ని, పరిశుద్ధ గ్రంథంలో దాగి ఉన్న మర్మాలు, గౌరవమైన వాక్యాలు మాకు వినిపింపచేయండి. ఈ మాటలను బట్టి మేము ఆత్మీయంగా బలపడి విశ్వాసంలో ఎదిగి నీ సేవకు, నీ పరిచర్యకు ఎంతో సహకారులుగా ఉండడానికి మీరు కృపను ఇచ్చామని ఈ ఆరాధన నీ చేతులుగా అప్పగిస్తూ నీకే మహిమాగంత చెల్లులాగున ఈ ఆరాధన జరిగించి సహాయం చేయమని వేడుకొని ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మరి యొక్క పునరుద్ధాన దినాన్ని దేవుని సన్నిధిలో దేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మన మనుషులతో, స్నేహితులతో, బంధువులతో ఉండడానికి చాలా ఇష్టపడతా ఉంటాం. కానీ దేవునితో ఉండడం అనేది అది గొప్ప భాగ్యం. యోబు గారు అంటాడు, మనం ఆయనతో సహవాసం చేస్తే ఏం కలుగుతుందంట? సమాధానము, మేలు కలుగు. సమాధానకర్తయగు దేవుడు మన దేవుడు, మేలు చేసే దేవుడు. అటువంటి దేవుని దగ్గరకి మనం ఎప్పుడు రావాలి, వచ్చి ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలి. చదువుకున్న వాక్య భాగం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు గలతీ రాసిన పత్రికలో మనం చూస్తాం. 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అన్నాడు. మనుష్యుడు ఏది విత్తితే ఆ పంటే కోస్తామంట. అవునా కాదండి? మనం చేలో వరి వేసాం అనుకో, ఏం కోస్తాం? వరే కోస్తాం. ఏది మనం విత్తితే ఆ పంటనే మనం కోస్తామంట. యోబు గారు చెప్తాడు 4వ అధ్యాయం 8వ వచనంలో చూడండి, అక్రమమును దున్ని, నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు ఏం కోస్తారు? దానినే, అంటే కీడునే కోయుదురు అంటారు. అంటే మనం ఎదుటివారి పట్ల కీడును విత్తితే కీడే కోస్తాం. ఎదుటివారి పట్ల అన్యాయాన్ని విత్తితే ఏం కోస్తాం? అన్యాయమే కోస్తాం. ఎదుటివారి పట్ల మనం అక్రమాన్ని విత్తితే అక్రమాన్నే కోస్తాం. ఎదుటివారి మీద అబద్ధాలు అనేది విత్తితే మనకి కూడా అబద్ధాలు అనేదే విత్తుతాం. అంటే దేవుడు చూడండి, మనము దేవుని పట్ల కానీ ఎదుటివారి పట్ల కానీ మనం ఏది విత్తితే అదే తిరిగి మనకి దేవుడు ఏం చేస్తాడంట? పంటగా ఇస్తాడంట. అన్నాడు కదా ఆయన, ఏమంటున్నాడు? మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అంటున్నాడు. ఈ రోజున ఆలోచన చేయండి, నువ్వేమి విత్తుతున్నావు? దేవుని పట్ల, సేవకుని పట్ల, తోటి విశ్వాసుల పట్ల ఏం విత్తుతున్నావు? చాలామంది కోపాన్ని విత్తుతారు.
ద్వేషాన్ని విత్తుతారు, అసూయను విత్తుతారు, క్రోధాన్ని విత్తుతారు, లేదా లేనిపోని మాటలను విత్తుతారు. ఒకసారి ఆలోచన చేసుకో, నువ్వు ఏది విత్తితే అదే నీకు తిరిగి వస్తుంది అంటున్నాడు ఆయన. మనం ఏది విత్తితే అది తిరిగి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి? విత్తేటప్పుడు చాలా జాగ్రత్తగా విత్తాలి. ఏమండి, చాలామంది ఏం చేస్తారంటే పిడుగులు తీసుకుని చేలో విత్తనాలు జల్లుతారు, తెగ జల్లేస్తారు. ఎందుకు? ఎక్కువ పంట వస్తుందని. అలాగే నువ్వు విత్తేది కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకో. చాలామంది ఎక్కువ పాపం అనేది విత్తుతారు, నీకు అదే వస్తుంది. ఏది విత్తితే మనం ఎదుటి వారి పట్ల అదే మనకు పంటగా తిరిగి వస్తుందండి. ఏం విత్తాలి? ఈ కాదు మనం విత్తవలసింది. నువ్వు ఆత్మీయమైన జీవితంలో దేవుని పట్ల నువ్వు ఏం విత్తాలి అని మనం ఆలోచన చేసుకుంటే, చూడండి, మొదటిగా నీవు కన్నీళ్లు విడుచుచు విత్తాలి. అంటే ప్రార్థన అనేది విత్తాలి. చూడండి, 126వ కీర్తన చూడండి, కీర్తనల గ్రంథం 126వ కీర్తన 5వ వచనం మనం చదివితే ఏమన్నాడు? కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోయును అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏం విత్తాలి మనం? అమ్మా, కన్నీళ్లు విడవాలి. కన్నీళ్ళు అనేవి మనం విత్తాలి. కన్నీళ్ళు అంటే నీవు నీ జీవితంలో కన్నీటి ప్రార్థన అనేది ఉండాలి. చేస్తున్నావా కన్నీటి ప్రార్థన? ఏమా, ఒకసారి ఆలోచించేయండి. అసలు నువ్వు కన్నీళ్ళు అనేది విత్తుతున్నావా? నీ కుటుంబంలో శోధనలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. భర్తను బట్టి, భార్యను బట్టి, బిడ్డలను బట్టి. అసలు కన్నీరు అనేది ప్రార్థనలో వస్తుందా నీకు? ఏమన్నా వస్తుందా? రావట్లా. నువ్వు కన్నీళ్ళు విడుచుచు విత్తితే నువ్వేం కోసుకుంటావు? సంతోషం అనే పంట కోసుకుంటావు. మాకు విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటే, హిజ్కియా రాజుకి మరణకరమైన రోగం వస్తుంది. ఆ మరణకరమైన రోగం వచ్చినప్పుడు దైవజనుడు వచ్చి, నీ ఇల్లు చక్క పెట్టుకోవయ్యా, నీ పని అయిపోయింది, నీకు ఇంకా నీ ఇల్లు చక్క పెట్టుకునే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు, నీ ఇల్లు చక్క పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ఈ హిజ్కియా రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? బొలోమని ఏడుస్తలేదు, అయ్యో నా ప్రాణం పోతుందని. దేవుని వైపు తిరిగి దేవునికి కన్నీళ్లు విడుస్తున్నాడంట. చూడండి, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే చూడండి, యెహోవా 2వ వచనం చూడండి, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోమని. చూడండి, హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏం విడిచాడండి? కన్నీళ్లు విడిచాడు. కన్నీళ్లు విడవాలండి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కన్నీటి ప్రార్థన, క్రైస్తవులు అనేవాళ్ళు కన్నీటి ప్రార్థన ఉండాలి వారి జీవితంలో. కన్నీటి ప్రార్థన లేనివాడు క్రైస్తవుడే కాదు. కన్నీళ్ళు లేకుండా నీ జీవితం మారదు కదా, పాపాన్ని విడిచిపెట్టవు కదా. ఏం చేశాడు సుంకరి? దేవుని సన్నిధికి వచ్చి ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? రొమ్ము కొట్టుకుంటూ కన్నీళ్ళు విడిచి ఏం చేశాడు? దేవా, పాపినైన నన్ను. కన్నీళ్ళు రాకుండా పశ్చాత్తాపం ఎలా వస్తుంది? కన్నీటి ప్రార్థన అనేది దేవునికి చాలా ఇష్టమైనది. అట్లా చెప్పేసి ఇక్కడ యెషయా దైవజనుడు వెళ్ళిపోతూ ఉంటే ఆ ప్రవక్త చూడండి వెంటనే దేవుని పిలుపు వచ్చేసి వెంటనే చూడండి 4-5 వచనాలు మనం చదివితే యెషయా
నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, చూడండి, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసి తిని. ఏం చూస్తాడు దేవుడు చెప్పండి? ఆమె ఏం చూస్తాడు? నువ్వు కట్టుకొచ్చిన పట్టు చీర, నువ్వు వేసుకొచ్చిన బంగారం, నువ్వు వేసుకొచ్చిన మంచి డ్రెస్సు, బ్రాండ్లో ఇవి చూస్తాడా? నువ్వు కలిగిన సంపద, ఇవన్నీ కూడా దేవుడు పెట్టిన భిక్ష అండి. దేవుడు మనకు భిక్ష వేస్తే వాటిని బట్టి మనం ఇవన్నీ కొనుక్కొని అనుభవిస్తూ ఉన్నాం. ఏం చూపిస్తా దేవుని దగ్గరకు వస్తున్నావు? నువ్వు ఎవరికి చూపిస్తా దేవుని దగ్గరికి వస్తున్నావు? దేవుడు నీలో చూసేది నీ కన్నీటి ప్రార్థన. కన్నీళ్లు విడుచుట చూశాడంట. నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేస్తుంది అన్నాడు. అప్పుడు తర్వాత ఏం చేశాడు? 15 సంవత్సరాలు హిజ్కియాకి ఆయుష్ని ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కన్నీళ్లు విడవడం వల్ల అతను ఏం పొందుకున్నాడు? సంతోషాన్ని పొందుకున్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ అంటే మాటలా? 15 సంవత్సరాలండి. దేవుడు ఆ హిజ్కియా రాజుకి ఆయుష్నిచ్చాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. కన్నీళ్లు విడవాలను, కన్నీళ్లు విత్తాలి. ఆ కన్నీళ్లు నువ్వు విత్తినప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏం కోసుకుంటావు? సంతోషం అనే పంట కోసుకుంటావు. అలాగే అన్న కూడా దేవుని సన్నిధికి వచ్చింది. వచ్చి కన్నీళ్లు విడిచి ప్రార్థించింది. ఆమె మరుసటి ఏటకి సమూయేలు అనే పంట సంతోషాన్ని పొందుకుందండి. నీకు విషయం తెలుసా? మనం కార్చే కన్నీరు దేవుడు ఒక బుడ్డులో, అంటే ఒక పుస్తకంలో రాస్తాడంట, బుడ్లో ఉంటాయంట. చూడండి, కీర్తన గ్రంథం 56వ కీర్తన, కీర్తన గ్రంథం 56వ కీర్తన 8వ వచనం మనం చదివితే, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. చూడండి, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. అమ్మ, మన కన్నీళ్ళు ఎక్కడున్నాయంట చెప్పండి. అమ్మ, ఎక్కడున్నాయి? ఎవరి దగ్గర బుడ్డి? దేవుని దగ్గర. ఒకసారి ఆలోచించండి. అమ్మ, మీ బుడ్డు నిండిందా? దేవుని దగ్గర ఉన్న బుడ్డు నిండిందా? అమ్మ, నిండిందా? పోనీ సగమన్నా నిండిందా? కన్నీళ్ళు దేవుడు ఎక్కడ దాస్తున్నాడంట? మనము దేవుని దగ్గర కార్చే కన్నీళ్ళు ఎక్కడ దాస్తున్నాడు? ఆయన దగ్గర ఉన్న బుడ్డులో దాస్తున్నాడు. మరి నీ బుడ్డు నిండిందా? పోనీ సగమన్నా వచ్చిందా? ఏమండి, సగం కూడా రాలేదా? నీ కన్నీళ్ళు ఎక్కడ ఉంటాయో తెలుసా? ఉల్లిపాయలు కోసినప్పుడు. ఏమండి, నీ కన్నీళ్ళు ఎప్పుడు అవుతాయో తెలుసా? సీరియల్లో ఏదన్నా మంచి సీన్ వచ్చినప్పుడు, సీరియల్స్లో, సినిమాల్లో. కొంతమంది ఎదుటివారి ఇంట్లో ఏదన్నా గొడవతో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఏ కన్నీళ్ళు అయ్యి? ఆనంద బాష్పాలనే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. దేవుడికి కావాల్సింది ఏ కన్నీళ్ళండి? ఏ కన్నీళ్ళు? అటువంటి కన్నీళ్లు కనుక హిజ్కియా కారిస్తే దేవుడా అతని ప్రార్థన అంగీకరిద్దుడా? అతని 15 సంవత్సరాల ఆయుష్యుద్ధుడా? మన కన్నీళ్లు దేవుడు ఎక్కడ దాస్తున్నాడు? బుడ్డులో దాస్తున్నాడంట. అసలు కన్నీళ్ళే రావట్లేదు కదా ఈ రోజున. చిన్న మాట అంటే ఓలో బోలో బోలో బోనే ఏడ్చేసేవారు ఇది వరకు. ఇచ్చి బాబా, కన్నీళ్ళు రావట్లేదు. కన్నీళ్ళు పెట్టి తిన్నారు తప్ప ఈ రోజున ఏమండి కన్నీళ్ళు రావట్లే. ఇది వరకు పిల్లలు తెగేసేసేవారు, ఏదన్నా తప్పు చేతి చితక్కొట్టేవారు తల్లిదండ్రులు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏమనట్లే. అందుకే వీళ్ళు పెద్ద దిగాక వీళ్ళ తిరిగి ఏం చేస్తున్నారు? వాళ్ళని కొడుతున్నారు, లోబోతు అని ఎడుతున్నారు. ఎవరో తల్లిదండ్రులు. వీళ్ళు చూడండి, రాజమండ్రి అనాథాశ్రాల్లో అక్కడ ఇక్కడ ఉన్నవారిని చూడండి, వారి తెప్పలు, వారి ఏడుపులు. ప్రియులారా, నీవు దేవుని దగ్గర కన్నీళ్లు వెతకపోవడం వల్ల నీ జీవితంలో సంతోషం అనే పంట కొయ్యడం లేదు. మన కన్నీరు దేవుడు బుడ్డులో దాస్తున్నాడంట.
దేవుడు అడుగుతాడు తీర్పు రోజున, ఇదిగో నీ బుడ్డే ఏది, నీ కన్నీరు ఏది అంటాడు. సంతోషం ఎక్కడొస్తుంది? నరకంలోకి పోతాను, నరకంలోకి పోతావు. ఏమన్నాడు? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. నరకం అనే శోధన, నరకం అనే పాప కోపంలోకి మనం వెళ్లకుండా ఉండాలి. మన జీవితంలో ఇక్కడ అక్కడ సంతోషం ఉండాలంటే నువ్వు కన్నీళ్ళు విత్తాలి. ఆ కన్నీళ్ళు ఎక్కడ విత్తగలవంటే దేవుని సన్నిధిలో, ఉపవాస ప్రార్థనలో. ఏమన్నాడు? యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో, ఇప్పుడైనను, ఏమన్నాడండి? ఎప్పుడైనను. ఈ వాక్యాన్ని ఉపవాస ప్రార్థనలు సీజనల్గా చేసేసారు. ఈ వాక్యాన్ని కాదండి, ఎప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి, ఏమన్నాడు? కన్నీళ్ళు విడిచొచ్చు. ఉపవాసం ఉన్న నీవు ఏమి విడవాలి చెప్పనమ్మా? కన్నీళ్ళు విడవకుండా నీకు సంతోషం అనేది రాదండి. కన్నీళ్ళు విడిచి నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, సంఘం కోసం నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. కొరియా దేశంలో పాల్ యంగ్ చో అనే దైవజనుడు ఉన్నాడు. మీరు చాలామంది తెలిసే ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద సంఘం అంట అయింది. లక్షల మంది అంట సంఘంలో. ఆ కొరియా దేశంలో పార్లమెంట్కి ఎదురుగానే ఆ గవర్నమెంట్ ఆయనకి మందిరం కట్టించిందంట. ఎందుకంటే ఆ మందిరం వారు ఓటేస్తే చాలంట, గవర్నమెంట్ ఫామ్ అయిపోతుందంట. అక్కడ కావాలని చెప్పి పార్లమెంట్కి ఎదురుగానే స్థలం ఇచ్చి ఆ గవర్నమెంటే అక్కడ మందిరాన్ని కట్టించింది. ఆయన ఇంటర్వ్యూ చేస్తే అన్నాడు, అయ్యా ప్రపంచంలోనే అతిపెద్ద సంఘంగా మీ పేరు, మీ మందిరం, మీ సంఘానికి వచ్చింది కదా, ఇంతలాగా ఆ మందిరంలో ఇంత జనం రావడానికి, ఈ మందిరం ఇంతలాగా ఎక్స్పెండ్ అవ్వడానికి కారణం ఏంటంటే అన్నాడు, నా మందిరంలో నిత్యము కూడా ప్రార్థించే తల్లులు ఉంటారు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసే తల్లులు ఉన్నారండి నా మందిరంలో. వారు నిత్యము దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థనలు చేస్తూనే ఉంటారండి. వారు చేసిన ప్రార్థన, మేము చేసిన ప్రార్థన దేవుడు ఈ మందిరాన్ని ఇంతగా ఆస్వాదించాడన్నాడు. మరి నీ కుటుంబాన్ని ఆస్వాదించాలి, నీ కుటుంబాన్ని దీవించాలి, మందిరాన్ని ఆస్వాదించాలంటే నువ్వు కన్నీళ్ళు విడవకుండా ఎట్లా సంతోషం అనే పంటకు వస్తావు? మొదటిగా నీవు ఏం చేయాలి? కన్నీళ్ళు విత్తాలి. రెండోదిగా మనం చూస్తే సామెతల గ్రంథం 11వ అధ్యాయము చూడండి, నీతిని విత్తమంటున్నాడు ఆయన. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే చూడండి, భక్తిహీనుల సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. ఏం విత్తాలి? రెండోదిగా చెప్పండి, నీతిని విత్తాలి. నువ్వు విత్తుతున్నావా? నీతిని విత్తడం అంటే నువ్వు నేర్చుకున్న, నువ్వు విన్న నీతి ఎవరిలో ఉంటుంది చెప్పండి? దేవునిలో ఉంటుంది. అన్నాడు కదా, నీతిమంతుడు ఎవరూ లేడండి. నీతిని విత్తడం అంటే దేవుని వాక్యాన్ని నువ్వేం చేయాలి? విత్తాలి. నీతి అనగా దేవుడు అనగా ఏంటి? వాక్యం. అందుకే చూడండి, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనంలో నీతి సువార్త అని అంటాడు ఆయన. చూడండి, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం చూడండి. కీర్తనగాడు ఏమంటాడు? నా పెదవులు మూసుకొనక మహాసమాజములో ఏంటంట? నీతి సువార్తను నేను ప్రకటించుచున్నాను అని అంటిని, అది యెహోవా అది నీకు తెలిసే ఉన్నది అంటున్నాడు. ఏం ప్రకటిస్తున్నాడండి? అంటే ఏం విత్తుతున్నాడు? నీతి అనే వాక్యాన్ని విత్తుతున్నాడు. నీతి అనే వాక్యాన్ని ఉపమాన రీతిగా కూడా ఏం చేస్తాడు? విత్తనములు విత్తుతారు. కొన్ని త్రోవ పక్కన పడితే, కొంత రాతి నేల పడితే, కొంత
పొదల్లో పడతాయి, కొన్ని మాత్రం ఎక్కడ పడతాయి? మంచి నీళ్ళలో పడతాయి. అంటే విత్తనాలు అనగా ఏంటి? వాక్యం అని అర్థం. ఇక్కడ నీతిని విత్తమన్నాడంటే ఏం విత్తాలి? నువ్వు వాక్యాన్ని విత్తాలి. నువ్వు వాక్యాన్ని విత్తినప్పుడు ఏమవుతుంది? పంట ఆత్మలో. సేవకుడు మన దైవజనుడు ఉన్నాడు, మన దైవజనుడు టేకి వెళ్ళి రక్షించబడ్డాడు. అక్కడ విన్న ఆ నీతి సువార్తను ఇక్కడ ఏం చేశాడు? ఆయన జల్లాడు విత్తనాలు. ఇప్పుడు ఇదంతా కూడా ఏంటి చెప్పండి? ఇదంటే ఏంటమ్మా? మీరందరూ ఎవరు? పంట. ఏది విత్తితే మరి నువ్వు విత్తుతున్నావా? విత్తపోతే ఎలాగా? నేను నీతిగా ఉంటున్నానండి, నేనే తప్పు చేయట్లేదండి, ఏ పాపం చేయట్లేదండి, నాకు లోకంలో నీతి ఉందని అంటావు. లేదు, దేవుడు అన్నాడు లోక నీతిని మురికి గుడ్డతో పోల్చాడు. నీకు కావాలితే యెషయా గ్రంథం 64:6 చదువుకో. ఆయన లోకంలో నీతి దేంతో పోల్చాడండి? మురికి గుడ్డతో పోల్చాడు. దేవునికి కావాల్సింది దేవునిలో నీతి. నువ్వు నీతిని విత్తాలి. అంటే ఇక్కడ చూడండి, నీతిని విత్తువాడు శాశ్వత బహుమానం పొందు. శాశ్వత బహుమానం అంటే ఏంటి చెప్పండి? బంగారం శాశ్వతమా? వెండి శాశ్వతమా? డబ్బులు శాశ్వతమా? పొలం శాశ్వతమా? ఈ భూమి, మేడలు, అధికారాలు, ఉద్యోగాలు, పదవులు శాశ్వతం? ఏది శాశ్వతం కాదు. ఏది శాశ్వతం? పరలోక రాజ్యం. అందుకంటాడు శాశ్వత రాజ్యం. ఆయన రాజ్యం ఏ రాజ్యము? శాశ్వత రాజ్యం అంటాడు. అంటే శాశ్వతమైన బహుమానం అంటే అర్థం ఏంటంటే ఎవరైతే నీతి వాక్యాన్ని విత్తుతారో వారికి ఏ బహుమానం ఉంటుంది? శాశ్వతమైన పరలోక రాజ్యాన్ని దేవుడు వారికి బహుమానంగా ఇస్తాడు. ఆలోచన చేసుకో. ఈ రోజున రకరకాలుగా విత్తుతా ఉన్నారు. ఈ రోజున ఆ పంటే వస్తావు. నువ్వు ఏది విత్తితే పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తానంటాడు. మనం ఆలోచన చేసుకోవాలి. నువ్వు నీతిగా ఉన్నప్పుడు నీకు దుర్నీతితో స్నేహాలు ఉండకూడదు. 2వ కొరింథీ పత్రిక 6:14 మనం చూస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. చూడు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? నువ్వు నిజముగా దేవుని వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా నీతిగా జీవిస్తూ ఉంటే అలా దుర్నీతి పరులతో నీ స్నేహం ఏంటి? వ్యభిచారం చేసిన వాళ్ళతో నీ స్నేహం ఏంటి? త్రాగుబోతులతో నీ స్నేహం ఏంటి? నీకు వాక్యం అర్థం కావట్లేదా ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడు? దుర్నీతికి నీతికి సాంగత్యం. ఏమి సాంగత్యం? స్నేహం ఏంటి? దేవుని సన్నిధికి వస్తున్నావు, తాగుబోతులతో తిరుగుతున్నావు. దేవుని సన్నిధికి వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, మోసం చేసేవారితో, అన్యాయం చేసేవారితో, వ్యభిచారం చేసేవారితో, అక్రమాలు చేసేవారితో ఉంటున్నావు. దేవుడేమో దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీతికి దుర్నీతికి సహవాసం ఉండదా బాబాయ్? సహవాసం ఉండదా నాన్న అని చెప్తున్నాడు కదా. నువ్వు నీతిగల వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారంగా జీవించినప్పుడు నీతి లేని వారు నీ బంధువులైనా సరే, నీ స్నేహితులైనా సరే, నీ తోడబుట్టిన వాళ్ళైనా సరే, వాడితో నీకేముండకూడదు? సహవాసం అనేది ఉండకూడదు. గుర్తుపెట్టుకో. చాలామందికి వాక్యం అర్థం కావట్లే. దేవుడు దేవుడే, నా బంధువులు నా బంధువులే, దేవుడు దేవుడే, నా స్నేహితులు నా స్నేహితులే, దేవుడు దేవుడే, నా ఇరుగు పొరుగు ఇరుగు. అక్కడ అన్నాడండి దేవుడు. నా నిమిత్తము తండ్రినైనను, తల్లినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, ఎవరినైనా సరే నువ్వేం చేసుకోవాలి? దూరం చేసుకోవాలి. అప్పుడే దేవునికి పాత్రుడు. నీతికి దుర్నీతికి కుదరదండి. వెలుగు ఉన్న చోట ఏముండదు? చీకటి ఉండదు. నువ్వు ఉంటే నీతిగా ఉండు, లేకపోతే దుర్నీతిగా ఉండు. 2 విధాలుగా నటించకు ప్రియులారా. నీతి గల వాక్యాన్ని మనం వెత్తాలి. అందుకంటాడు ఎక్కువ అయ్యగారు మనకి ఈ వాక్యాన్ని చదివిస్తారు. మత్తయి సువార్త 6:33 ఏమంటాడు చూడండి. మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు
ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించును. ఏమి వెతకాలమ్మా చెప్పండి? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. నీతి నీకు లేకుండా ఆయన రాజ్యం ఎట్లా వస్తుంది? నీతి వాక్యం నీలో లేకుండా, నీతిని నువ్వు వెతకకుండా శాశ్వతమైన బహుమానం ఎలా పొందుకుంటావు? అందుకే కదా పదే పదే సార్లు మీరు సువార్త ప్రకటించండి, లేదా సువార్త ప్రకటించే అవకాశాన్ని కల్పించండి అని దైవజనులు పదే పదే ఎందుకు చెప్తున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. శాశ్వతమైన బహుమానం నువ్వు పొందుకోవాలి అంటే నువ్వేం చేయాలంటే నీతిని వెత్తాలి, నీతిని వెత్తాలి. అందుకే అంటాడు రోమాపత్రిక 14:17 చూడండి. రోమాపత్రిక 14:17 నా సహోదరులు, చూడండి, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, చూడండి, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మలి ఆనందమునే ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన రాజ్యం ఏంటండి? భోజనమును పానమును కాదంట, నీతియు సమాధానం. అంటే నీతి కలిగిన వారు ఎక్కడుంటారు? దేవుని రాజ్యంలో ఉంటారు. దేవుని రాజ్యంలో ఉంటే అక్కడ ఏముంటుంది? నీకు సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది. గుర్తుపెట్టుకో. దేవుని సువార్తను ప్రకటించు, విత్తనాలు జల్లమ్మా. నువ్వు విన్న వాక్యాన్ని జల్లు, విత్తనాలు వేయి. ఒక్క ఆత్మైన రక్షించబడితే నీకు ఏ బహుమానం? శాశ్వత బహుమానం. మనకెవరన్నా బర్త్డేలప్పుడు, ఫంక్షన్లప్పుడు, మ్యారేజ్ డేలప్పుడు గిఫ్ట్లు ఇస్తే చాలా భద్రంగా దాచుకుంటాం. కొన్నాళ్ళకి ఎందుకు పని చేయి, పాడైపోతాయి. కానీ మనకు కావాల్సింది ఏ బహుమానం? శాశ్వత బహుమానం. శాశ్వత బహుమానాన్ని మనం పొందుకోవాలి. ఇక్కడ మనం చూస్తే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ మనం చదివితే, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. నీతి నిమిత్తం అంటే నీతి ప్రకటించడంలో, నీతి సువార్త నువ్వు అనేకులకు చెప్పడంలో నీకేమొస్తుంది? హింస వస్తుంది, శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, కష్టం వస్తుంది. కానీ నువ్వేమవుతావు? ధన్యుడు అవుతావు. నీకేమిస్తాడు దేవుడు? పరలోక శాశ్వత బహుమానాన్ని ఇస్తాడు. గుర్తుపెట్టుకో. కన్నీళ్లు వెత్తాలి నువ్వు. రెండవదికి ఏం వెత్తాలి? నీతిని వెత్తాలి, అంటే దేవుని వాక్యాన్ని వెత్తాలి. చివరిగా మూడవదిగా మనం చూస్తే చూడండి, 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం మనం చదువుదాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనం దేవునికి విత్తేటప్పుడు ఎలాగ విత్తాలి? ఎలాగ విత్తాలి అంటే దీని అర్థం ఏంటంటే కానుక. దేవునికి మనం కానుక వేసినప్పుడు ఎటువంటి కానుక వేయాలి? అక్కడ రాశాడు కదా, ఏమన్నాడండి? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పండుకోను, తర్వాత సమృద్ధిగా విత్తువాడు. అంటే నువ్వు దేవునికి కానుక సమృద్ధిగా వేస్తే నీకేమొస్తుంది? తిరిగి సమృద్ధి వస్తుంది. దైవజనులు ఈ సమృద్ధి, ఈ స్థితి ఇప్పుడుది కాదు. ఈ సేవ 1996లో ప్రారంభించారు. జాగ్రత్తగా 1996లో ఈ సేవ ప్రారంభిస్తే 30 సంవత్సరాలైంది ఈ సేవ ప్రారంభించి. 30 సంవత్సరాలకు ముందే ఆయన రక్షించబడ్డాడు. బహుశా 35 అవచ్చు, 36 అవచ్చు. అంటే 36 సంవత్సరాల నుంచి ఆయన దేవుని పట్ల సమృద్ధిని విత్తితే ఈనాడు ఏ స్థితి? ఈ స్థితిని దేవుడు వారికి ఇచ్చాడు. ఊరికినే రాదండి. దైవజనులు ఫోన్ చేసినప్పుడు అల్లా పరిగెత్తువారు.
మీరు టేకయ్య గారు ఇల్లు చూడండి, ఆ ఇంటి ముందు మొక్కలు కానీ అన్ని కానీ ఎక్కడి నుంచి వెళ్ళి చెప్పండి, ఎక్కడి నుంచి? అయ్యగారే ఆ చేతక మీద వెనకాల కట్టేసుకుని వెళ్ళిపోయేవారు. వాళ్ళ అమ్మాయిలు కూడా పలానా మొక్కలు కావాలంటే అవి కావాలంటే తీసుకెళ్ళిపోయేవారు, కానీ డబ్బులు మాత్రం తీసుకునేవారు కాదు. అలాగే ఎంతో సమృద్ధిని సేవ పట్ల సేవకును. అక్కడ మీకు విషయం తెలుసా, అక్కడ సభలు జరిగినా కూడా కూరగాయలు మోసుకుని వెళ్ళేవారు బస్సులు వేసుకొని. అలాగే ఇక్కడ సమ్మర్ వస్తే కాలువ గట్టి చేపలు పడితే ఆ చేపలు కూడా మీటింగ్ మధ్యలో 2వ రోజు 3వ రోజు వచ్చి ఆ చేపలు పట్టుకుని కూడా పనిగట్టుకుని బస్సు మీద వచ్చి మళ్ళీ బస్సు మీద మీటింగ్ సమయానికి వెళ్ళి కూడా అక్కడ ఇచ్చి వచ్చేవారండి. సభల్లో పాల్గొని ఉండేవారు. ఎంత సమృద్ధిని విత్తారో ఈ రోజున వారికి తిరిగి ఇక్కడ సమృద్ధిగా విత్తువారు సమృద్ధిగా పంట కోయును అన్నాడు. మరి నువ్వు ఏం విత్తున్నావు దేవుని పట్ల? ఇప్పుడు ఈ వాక్యం అయిన తర్వాత మనం కానుకలు పెడతాం. దేవునికి ఏం విత్తుతున్నావు ఒకసారి ఆలోచించి. ఇంకా చిల్లర వేస్తున్నావా? చిల్లర ఎవరికి వేస్తాం చెప్పండి అమ్మా ఒకసారి. ఎవరికి వేస్తాం చెప్పండి, రాజుగారు చెప్పండి, ఎవరికి వేస్తారా చిల్లర? మనం బస్ స్టాండ్ దగ్గర బయట ఉన్నామండి, చిల్లర నువ్వు తీస్తున్నావు. ఎందుకు తీస్తావు? ఎవడో అడుక్కుని ఓడో వస్తే చిల్లర తీస్తావు. మరి నీ పిల్లల చేత నువ్వు చిల్లర వేస్తున్నావు అంటే దేవుడు చిల్లరగాడా అడుక్కుని ఓడా ఏంటి? అమ్మా చిల్లర వేయకండి. నీ బిడ్డలకి చిల్లర వేసి ఇస్తున్నావంటే నీ బిడ్డలు ఏం పొందుకోవాలి? ఏం పొందుకోవాలి? మనం ఏది విత్తితే అంటే నీ పిల్లలు చిల్లర విత్తితే నీ పిల్లలకి ఏమవుతుంది? చిల్లరే వస్తుంది, సమృద్ధి రాదు. ఈ విషయంలో ఒక గొప్ప కాదు, కానీ ఒక మాట చెప్తాను. అమ్మగారు గురించి ఇది గొప్ప కాదు, ఎందుకంటే కొన్ని క్రియలు చెప్పాలి. అమ్మగారి గురించి మనం మాట్లాడుకుంటే ఏంజులు 8వ నెలలో డెలివరీకి వెళ్ళిపోయింది. 8వ నెలలో డెలివరీకి వెళ్ళిపోతే తను వెళ్ళిన కాడి నుంచి మరుసటి సండే నుంచి అమ్మగారిది ఏంజిల్ది యానిది కూడా కలిపి కానుక వేస్తుంది తెలుసా? నాకు చెప్పింది. ఏంజిల్ది కూతురిది అమ్మగారిది కలిపేస్తుంది. ఈ మధ్యన ఫిబ్రవరిలో 18వ తారీఖున ఇంకోటి వచ్చాడు, ఎవడో జూనియర్ కలెక్టర్. నేను కాదండి, ఆడే అసలైన కలెక్టర్, జూనియర్ కలెక్టర్. ఆడిది కూడా కలిపి 4 కానుకలు వేస్తా ఉంది. అంటే సమృద్ధిని విత్తుతుంది. వారికి ఏం కావాలి? వారి కుటుంబంలో వారి జీవితాల్లో సమృద్ధి ఉండాలని. నువ్వు ఏది విత్తితే అదే నువ్వు కోస్తావమ్మా. ఇక్కడ మనం చూస్తే చూడండి, 2వ దినవృత్తాంతములు హిజ్కియా దేవుని సన్నిధికి కానుకలు తెమ్మప్పుడు వారు చూడు సమృద్ధిగా తీసుకుని వచ్చారంట. చూడండి 2వ దినవృత్తాంతం 31వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే, 2వ దినవృత్తాంతం 31:10 యెహోవా మందిరములకు జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి చూడండి, మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాశి మిగిలిదని రాజుతో చెప్పాను. చూడండి, మేము సమృద్ధిగా భోజనం చేసినాను. ఎందుకంటే దేవునికి వారు సమృద్ధిగా తెచ్చినప్పుడు దేవుడు వారికి ఏమిచ్చాడు? సమృద్ధినిచ్చాడు. చాలా మిగిలిపోతుందంట. వారి కుటుంబాల్లో దేవునికి వారు ఇచ్చేకోలేదు కూడా వారికి ఏం మిగిలిపోతుంది? అక్కడ రాశాడు కదా, ఉందా లేదమ్మా? చాలా చూడండి, మేము సమృద్ధిగా భోజనం చేసినాను, చాలా మిగులుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మనకి మిగలాలండి. మన జీవితాల్లో సమృద్ధి ఉండాలంటే నువ్వు దేవునికి ఏం చేయాలి? సమృద్ధిగా విత్తాలి. పిల్లలు సరే ఆలోచించే, నువ్వు అలాగే విత్తినప్పుడే దేవుడు నీకు అలాగిస్తాడు. వాళ్ళు లేకపోయినా అమ్మగారు వారు కానుక వేస్తున్నారు. పోయిన వారం రావో ఆ కానుక పోయినట్టే. మరి ఆదివారం ఒక కానుక అనేది ఉంటుంది కదా దేవునికి, దేవుందే కదా.
పోయిన వారం రాలేదు, ఈ వారం వచ్చాక ఆ కోనికి ఈ కోనికి కలిపి వేయాలి కదా నువ్వు. ఎట్లా సమృద్ధి వస్తుంది నీకు? నీ కుమారుడు రాడు, నీ కుమార్తె రాదు, నీ భర్త రాడు, నీ భార్య రాదు. అయ్యో నా భర్త నా భార్య రాలేదు, కుటుంబంలో సమృద్ధి ఉండాలని చెప్పి వారు కానుకో కూడా కలిపేస్తావు నువ్వు, వెయ్యి. ఎట్లా నీ జీవితంలో సమృద్ధి వస్తుంది? మందిరంలో సమృద్ధి ఉండాలండి. చూడండి, కీర్తన గ్రంథం 36వ కీర్తన, కీర్తన గ్రంథం 36వ కీర్తన 8వ వచనం మనం చదివితే ఏమంటున్నాడు ఆయన? చదువమ్మా. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. మందిరంలో ఏముండాలి? సమృద్ధి ఉండాలండి. నువ్వు దేవునికి సమృద్ధి అయిన కానుక వేస్తే నీ కుటుంబంలో నీ జీవితంలో కూడా ఏముంటుంది? సమృద్ధే ఉంటుంది. అందుకే అన్నాడు, కొంచెముగా విత్తువాడు కొంచెమే కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోస్తాడు. నీ జీవితంలో సమృద్ధి అనేది ఉండాలంటే ఇక్కడ నుండి నువ్వు సమృద్ధిగా విత్తు. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడు తెలుసా? నువ్వు దేవుని సన్నిధిని వట్టి చేతులతో కనబడొద్దంటాడు. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చెప్పున ప్రతి వాడును తన శక్తికి అంటే సమృద్ధిగా దేవునికి ఇవ్వాలి. మనం ముందే చదువు, దేవుడు వెక్కిరింపబడరు. ఏమనుంది? మోసపోకడి దేవుడు నువ్వేది విత్తితే ఆ పంటే కోస్తావు, నువ్వేది విత్తితే ఆ పంటే కోస్తావు. దేవునికి నువ్వు సమృద్ధిగా విత్తాలి. అందుకంటాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఏ కొలతతో కొలుతురో అంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే చూడండి, చదువమ్మా. మీరు తీర్చు తీర్పు చెప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చెప్పుననే మీకును కొలవబడును. మనం ఏ కొలత కొలిస్తే ఆ కొలతే. ఈ సందర్భంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే చూడండి, మన ఇంట్లో బర్త్డే కానీ పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ ఏదన్నా అయిందే అనుకో, ఏం పెడతారు చెప్పండి? ఏం పెడతారు? ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? భోజనం చేసి అది చెప్పండమ్మా, ఏం పెడతారు? కట్నాలు పెడతారు. ఫంక్షన్ అంతా అయిపోయాక తీరుబడికి ఏం చూస్తావు నువ్వు? చెప్పండి. డబ్బులు చూడవు, ఏం చూస్తావు? బుక్కు చూస్తావు. ఏ బుక్కు? కట్నాల బుక్కు చూస్తావు. బాగా పెట్టారు అనుకో, వాళ్ళు చూసి ఏమొచ్చేద్దా నీకు? సంతోషం వచ్చేస్తుంది. తక్కువ పెట్టాడు అనుకో, వీడికేం పోయే కాలం చూడు 116 పెట్టాడు లేకపోతే 50 రూపాయలు పెట్టాడు అని చెప్పి ఏం చేసుకుంటావు? తిట్టుకుంటావు. సర్లే మనమేమో తక్కువ ఏంటి, రేపన్న రోజుల ఇంట్లో ఫంక్షన్ జరగదా, మనం కూడా ఏం పెడతాం? 116 పెడతాం అనుకుంటాం. అంటే చూడండి, ఏ వ్యక్తి అయినా సరే మన ఇంట్లో జరిగే ఫంక్షన్ కానీ ఏదైనా సరే పెళ్ళి కానీ మనల్ని బట్టి ఒక కానుక ఇస్తారు, కానుక పెడతారు. దాని అర్థం ఏంటంటే మనకు అంత విలువ ఉందని. ఏంటమ్మా? కదుపు. మనకి అంత విలువ ఉందని అర్థం. ఒకవేళ విలువైన వాళ్ళు అనుకో, విలువగానే ఇస్తారు కానుక. అంతగా కలితే బంగారం కూడా పెడతారు. ఇప్పుడు బంగారం పెట్టలేరులేండి, పెట్టగలరా? ఎక్కడో ఉంది, ఆకాశంలో ఉంది బంగారం. ఏ ఫంక్షన్ జరిగినా ఎక్కడ జరిగినా బంగారం పెట్టే స్కోప్ లేదు. చాలా దారుణం అయిపోయింది. ఈ యుద్ధాల వల్ల గ్యాస్ ఆగిపోయింది తెలుసా? ఏమండి, గ్యాస్ బుకింగ్ అవుతుంది తెలుసా? కిరసనాలు ఇస్తాడంట గవర్నమెంట్. చూసుకోండి, పొలాలు సంపాదించుకోండి. చూసా, దేవుడు తలుచుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికే మనం ఎక్కడైతే ప్రారంభించామో దేవుడు తలుచుకుంటే ఆ స్థితికి మనల్ని తీసుకొచ్చేస్తాడు. ప్రతి ఇంటిలో కూడా ఏ పోయి వచ్చేస్తుంది? పొలంలో పోయే, కిరసనాలు పోయి వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మారండి, ప్రార్థన చేయండి, దేవునికి కన్నీళ్ళు విడవండి, వెత్తండి.
దేవునికి మనం సమృద్ధిగా విత్తాలి. ఆ కానుక మనం పెట్టడం అంటే చూడు ఎంత పెట్టాడు కానుక అని మనం బాధపడతాం. కొంతమంది మంచిగా పెడితే ఏం చేస్తాం? సంతోషిస్తాం. అలాగే నీవు దేవునికి వేసే కానుకను బట్టి కూడా దేవునికి ఆనందం వస్తుంది, తర్వాత ఏమొస్తుంది? దుఃఖం కూడా వస్తుంది. దేవుని బాధ పెట్టొద్దు. నువ్వు వేయడం మానే, వేస్తే దేవునికి విలువగా సమృద్ధిగా అయ్యి, లేకపోతే వేయడం మానే. నువ్వు వేసి దేవుణ్ణి కించపరచుకో, ఆయన బాధపరచుకో. ఆయన బాధపడ్డాడంటే ఎవరు బాధపడతాడు చెప్పండి? మనమే. మనం ఏది విత్తితే ఆ పంటనే వస్తుంది. కుదిపెట్టుకోండి పిల్లలు. ఇక్కడ చివరిగా మనం చూస్తే లోకసువార్త 6:38 ఏమంటున్నాడు? ఈయుడి అప్పుడు మీకు చూడండి, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వడు. చూడండి ఇక్కడ అంటాడు, అనిచి కుదించి దిగజారునట్లుగా నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే చూడండి మీకు మరలా కొలవడం. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, మనము దేవునికి సమృద్ధిగా ఇద్దాం. మన జీవితాల్లో మన కుటుంబంలో కూడా ఏం పొందుకోవాలి? మనం చెప్పండి అమ్మా, సమృద్ధిని పొందుకోవాలి. అట్టి కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని బట్టి ప్రియులారా ఒక్క నిమిషం దేవుణ్ణి అడగండి. నువ్వేం విత్తుతున్నావు? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డ అంటున్నాడు. దేవుడండి ఆయన వెక్కిరించడానికి, ఆయన మోసం చేయడానికి మనమెవరు? నీవు నేను ఏ పాటు వారు? ఎంత మాత్రం మనం సరిపోం. దేవుడు మోసపోడు, ఆయన ఎవరిని కూడా మోసం చేయడు. నువ్వే మోసపోతావు. నువ్వు ఏది విత్తితే ఆ పంటే కోస్తావు. గుర్తుపెట్టుకో. ఎదుటివారి పట్ల, దేవుని పట్ల, సేవకుని పట్ల ఏం విత్తుతున్నాను? తోటి విశ్వాసుల పట్ల ద్వేషము, కోపము, క్రోధము, అసూయ, అబద్ధాలు, మోసపు మాటలు, అక్రమాలు, అన్యాయాలు, పాపాలు, ఇటువంటి అన్ని కూడా నువ్వు విత్తుతున్నావా? జాగ్రత్త, ఆ పంటనే నువ్వు కోస్తావు. నువ్వు విత్తవలసింది కన్నీళ్లు విత్తాలి. నువ్వు విత్తవలసింది నీతి సువార్తను విత్తాలి. అప్పుడు దేవుడు నీకు శాశ్వతమైన బహుమానాన్ని ఇస్తాడు. నువ్వు విత్తవలసింది సమృద్ధిని విత్తాలి దేవుని పట్ల. ఎప్పుడు కూడా నా కుటుంబంలో సమృద్ధి ఉండాలి, నన్ను దీవించు, ఆస్వాదించు అంటావు తప్ప నీవు దేవునికి సమృద్ధిగా విత్తకుండా నీ కుటుంబంలో సమృద్ధి ఎట్లా వస్తుంది? నువ్వు దేవునికి ఏమీ చేయకుండా దేవుడు నీకు ఏం చేస్తాడు? ఎప్పుడు వచ్చిన నీవు నన్ను ఆస్వాదించు, దీవించు, ఇంక వేరే మాట రాదు నీకు. దేవుడికి నువ్వేమీ చెయ్యు, నీ గుప్పెలు ఇప్పవు, సమృద్ధిగా ఇవ్వవు. చిల్లరాడేస్తావు. ఏదో చిల్లరగాళ్ళు అడుక్కునేవాడు దేవుడు. అడుక్కునేవాడు అమ్మ దేవుడు. ఏ స్థితిలో ఉన్న నిన్ను ఏ స్థితిలో ఉంచాడు? ఏ స్థితిలో పెట్టాడు నిన్ను? ఎలా ఉంచాడండి? చక్కగా నీకు ఇల్లు ఇచ్చి, ఉద్యోగాన్ని ఇచ్చి, వాహనాన్ని ఇచ్చి, నీ కొలతలన్నీ కూడా తీర్చి మంచి స్థితిలో ఎత్తే చిల్లరేయడానికి సిగ్గులేదు నీకు? ఏడవన్నా మాని, ఏంచడమన్నా మాని. అంతే తప్ప దేవుని విలువ తీయకు, దేవుణ్ణి తక్కువ చేయకు. సమృద్ధికి దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగొండ, మహోన్నతుడా, సర్వాధికారి, ఈ ఉదయకాలం ముందు ఏం విత్తాలో నీ వాక్యాలు, లేఖనాల ద్వారా మాతో మాట్లాడారయ్యా. కన్నీళ్లు విడిచేవారుగా, కన్నీళ్లు విత్తేవారుగా, నీ స్వార్థను విత్తేవారుగా, సమృద్ధిని విత్తేవారుగా మీరే మాకు సహాయం చేయండి. మా జీవితంలో కూడా మేము సమృద్ధిని పొందుకొని ఇంకా బహుగా ఆశ్రయించబడి, దీవించబడి నీ సేవకు, నీ పరిచర్యకు సహకారులుగా ఉండే యోగ్యత, భాగ్యం మా దయచేయమని, ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.